ఈళ్ళొక మాట మాట్లాడతారు, ఆళ్ళొక మాట మాట్లాడతారు. ఆ మాటలు రాస్తున్నారు గానీ, వాస్తవాలను డీటెయిల్డ్‌గా ఆలోచించే విధంగా రాయట్లేదు మీడియా. ఎవడికి వాళ్ళ వైపు వెళ్ళిపోవడంతో ఇరుపక్షాల వాదనలో ఏంటో అర్థం గాక తలపట్టుకోవడం ప్రజల వంతవుతుంది. సింపుల్ లెక్క చెప్పాలంటే 2019, 24 మధ్యలో ఆహ్, వాడినటువంటి తప్పుడుది అనేటటువంటి సమాచారం అందుకున్నటువంటి నాదెళ్ల మనోహరు, పవన్ కళ్యాణ్‌కి కొంతమంది చెప్పారు అని వాళ్ళు చంద్రబాబు గారికి చెప్తే, చంద్రబాబు నాయుడు గారు నెయ్యి శాంపిల్స్ చెక్ చేయించమని చెప్పారట. ఆ చెక్ చేయమని చెప్తే అప్పుడొచ్చినటువంటి ట్యాంకర్‌లో చెక్ చేస్తే, అందులో కల్తీ ఉందని జెప్పేసి రిజెక్ట్ చేసేశారు అప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు. ఎందుకంటే ఎప్పుడైనా సరే నెయ్యి కల్తీ ఉన్నప్పుడు రిజెక్ట్ చేసే బాధ్యత టీటీడీకి ఉంటది. అంతకు మించి యాక్షన్ తీసుకునే అధికారం వాళ్ళకి ఎప్పుడూ లేదు. అంతకుముందు తెలుగుదేశం హయాంలో 15 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. వైసీపీ హయాంలో 18 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. అంతకుమించి క్రిమినల్ ప్రొసీజర్ వైపుకి ఎప్పుడూ పోలేదు. కల్తీ విషయంలో అట్లాంటి క్రిమినల్ ప్రొసీజర్స్ కూడా లేవు. దానివల్ల జరిగిపోయింది. అయితే ఆ తరువాతన వచ్చేటప్పటికి దాంట్లో ఈ గుజరాత్‌కి ఎన్‌డీడీబీ ల్యాబ్‌కి పంపించారు. అందులో ఏమేం కంటెంట్స్ ఉన్నాయని. ఆ కంటెంట్స్ అందులో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె ఉండే అవకాశం ఉంది అన్నటువంటిది ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక. ఆ నివేదికని తెలుగుదేశం పార్టీ, బీజేపీ వీళ్ళ మీటింగులో చంద్రబాబు గారు ప్రస్తావించారు. ఇంత దుర్మార్గం చేశారు అన్నది. ఆయన క్యాజువల్‌గా మాట్లాడుండొచ్చు. బట్ ఆ రోజున నేనే హైలైట్ చేశా. ఆ వీడియోని బేస్ చేసుకొని హైలైట్ చేసింది కూడా నేనే. అది ఎందుకంటే ఆషామాషి కాదు, దేవుడి వ్యవహారంలో సెంటిమెంట్‌కి సంబంధించినటువంటి అంశం. అది కాస్త హైలైట్ చేశాక మిగతా పత్రికలు ఆ మరుసటి రోజు, ఎందుకంటే బాబు గారు మాట్లాడిన రోజున ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ మాట్లాడితే రెండో రోజు నేను ఆ వీడియో విని, నేనేంటి మామూలుగా వీడియోలు అవి వింటూ ఉంటాను. అట్లా విన్నప్పుడు నాకు అందులో నుంచి కనిపించినటువంటి పాయింట్ చూసి నేను హైలైట్ చేశాక మరుసటి రోజున పత్రికలు హైలైట్ చేసినాయి. ఆ మరుసటి రోజు నుంచి టీవీలో అందుకుంది. అప్పుడు ఇక చంద్రబాబు గారికి సీన్ అర్థమయ్యి ఇది ఏదో సీరియస్‌గా ఉంది అని ఫీల్ అవ్వడం ప్రారంభించి వెంటనే ఆయన దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రెండో రోజున ఇదిగో ఎన్‌డీడీబీ ఇట్లా చెప్పిందన్నారు. ఇది ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేసింది. వైసీపీ వాళ్ళు అప్పుడు రైజ్ చేసినటువంటి పాయింట్ అందులో వీళ్ళు తీసిన శాంపిల్స్ వీళ్ళొచ్చాక ఇది కాబట్టి వీళ్ళే కలిపి ఉంటారు. అంతకుముందుది కల్తీ జరిగిందని ఎట్లా చెప్తారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేయడంతో పాటుగా వైవి సుబ్బారెడ్డి ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈలోపుగా ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేసి వీళ్ళని విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేశారు సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తున్నటువంటి సమయంలో ఆయన సవాల్ చేస్తే అసలు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని లడ్డూలో కల్తీ కలిసిందని మీకు ఎవరు చెప్పారు అని అడిగింది. అడిగితే ఇట్లాగా కల్తీ నెయ్యి దొరికిందంటే అది ఇప్పుడు తీసిన శాంపిల్స్ కదా, గతంలో లడ్డూని ఏదన్నా టెస్ట్ చేశారా, లేదా గతంలో లడ్డూని కలిపినట్టు ఏమైనా ధృవీకరించారా అంటే దర్యాప్తులో తెలుస్తాం, అందుకే సిట్ వేసామంటే మీ సిట్ మీద నేను ఎట్లా నమ్మాలి? అసలు ఇది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడినటువంటి అంశం కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడద్దు అని చెప్తూ దాని మీదన సిబిఐతో విచారణకు ఆదేశించి ఇద్దరు సిబిఐ అధికారులు, ఒక కేంద్ర ఆహార సంస్థ అధికారి, ఇద్దరు సిట్లో ఉన్నటువంటి అధికారులతో కలిపి సిట్ వేసింది. ఆ సిట్ విచారణ చేసినటువంటి సందర్భంలో ఈ శాంపిల్స్ ఏదైతే వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్స్ ఉన్నాయో ఈ శాంపిల్స్ని హర్యానాలో ఉన్నటువంటి అత్యున్నత ల్యాబ్‌కి పంపించింది. గుజరాత్ ల్యాబ్ కంటే పెద్ద ల్యాబ్. అట్లాగే మరొక ల్యాబ్‌కి పంపించింది. 2 రకాల టెస్టులు చేశారు. వాటిట్లలో ఎలాంటి జంతు కొవ్వు లేదని తేలింది. అయితే ఆ సదరు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థల దగ్గర ఒక లోపం ఉంది. వాళ్ళ దగ్గర ఆవులు, గేదెలు లేవు. కాబట్టి వాళ్ళు ఏదో కృత్రిమ నెయ్యైనా సృష్టించాలి, లేకపోతే అక్రమ మార్గంలో ఏదైనా చేసుండాలి. అంతకు అన్ని చూస్తే వాళ్ళ దగ్గర కొన్ని కెమికల్స్, అది పామ్ ఆయిలా లేకపోతే గనక డాల్డానా ఇట్లాంటివి కూడా వాళ్ళు కొని ఉన్నారన్నది వాళ్ళ ఇన్వాయిస్‌లు చూస్తే తెలుస్తుంది. కాబట్టి వాటితో మిక్స్ చేసి ఏదో నెయ్యి తయారు చేసి ఉంటారని నివేదిక ఇచ్చింది సిట్టు. ఆయా సంబంధిత వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. ఎవరైతే ఆ బోలే బాబా డైరీనా ఆ నెయ్యి సరఫరా చేసే సంస్థల్ని అరెస్ట్ చేసిన సంస్థల యజమానులు వాళ్ళ మీద కేసులు పెట్టింది తప్పించి ఇందులో రాజకీయ జోక్యం ఏమీ నిర్ధారణ కాలేదు. దాంతో వైసీపీ మీద కానీ, జగన్ మీద కానీ, లేకపోతే సుబ్బారెడ్డి మీద కానీ, ధర్మారెడ్డి మీద కానీ ఏం చేయలేదు. ఆ కింద స్థాయి వాళ్ళు ప్లస్ ఆ నెయ్యి తయారీ కంపెనీల మీద కేసు అయింది. ఇది ప్రాబ్లం అయ్యింది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఆ నివేదికలో జంతు కొవ్వు ఇది కలవలేదన్నటువంటి నివేదికని సబ్మిట్ చేశారు కోర్టుకి సిబిఐ. దాంతో అఫెన్సివ్‌లో అటాకింగ్ మోడ్‌లోకి వెళ్ళింది వైసీపీ. దాన్ని కంట్రోల్ చేయడం కోసం లేదు లేదు కలిసి ఉందన్నటువంటి పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఓవరాల్‌గా ఇంకొక సింగిల్ కమిటీ వేసి
జగన్ తప్పు చేశాడని తేల్చడానికి జగన్ మీదనో వైవి సుబ్బారెడ్డి మీదనో ఎవరి మీదైనా కేసు పెట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నం జరుగుతోంది. మరి అది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.